హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటిది నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. అంటే సాధారణంగా మనకి క్రిటికల్ మినరల్స్ అనేటటువంటి ఒక్కొక్క దేశము దానికి లిస్టులు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ముఖ్యంగా తయారీ రంగంలో కొన్ని చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఖనిజాలు ఉంటాయి. ఇది భారతదేశం కూడా ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఎకనామిక్ గ్రోత్ జీడిపికి అవసరమైనటువంటి కొన్ని మినరల్స్ లిస్ట్ ఇచ్చారు. అందులో కోబాల్ట్, కాపర్, జెర్మేనియం, లిథియం, టంగ్స్టన్ ఇలాంటివి చాలా ఉన్నాయి. దాదాపుగా 31 ఎన్నో ఉంటాయి. సో ఈ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఇప్పుడు ఒక మిషన్ తీసుకొచ్చారు. అయితే ఇది దేని ప్రకారం ఉంటుంది అనేటటువంటిది కనుక మనం చూస్తే మైనింగ్ని పెంచి ఈ క్రిటికల్ మినరల్స్ అనేటటువంటి వాటిని తీసుకురావడానికి 1957లో చట్టం చేసాం. దాన్ని ఇటీవల కాలంలో 2023లో అమెండ్మెంట్ చేశారు, మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ని. అలాగే ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిజ్మ ప్రోగ్రామ్ అని ఒకటి వచ్చింది. ఇదేంటంటే స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు అంటే ఈ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఎక్కడైనా పరిశోధన కానీ లేదా దానికి సంబంధించినటువంటి కమర్షియలైజేషన్ ఏదైనా ఉంటే ఈ రెండిట్లకి కూడా దాన్ని కొంచెం ప్రమోట్ చేయడానికి ఈ ప్రిజ్మ అనేటటువంటి ప్రోగ్రామ్ని కూడా తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఎన్సీసీఎం ఇందాక చెప్పినటువంటి ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనేటటువంటిది ఈ మధ్యకాలంలో యూనియన్ క్యాబినెట్ 2024-25 బడ్జెట్లో దీన్ని అప్రూవ్ చేసింది. బేసికల్గా భారతదేశంలో తయారీ రంగానికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించి క్రిటికల్ మినరల్స్ మనం ఎక్కువగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలా కాకుండా మన దేశంలోనే ఈ క్రిటికల్ మినరల్స్ అనేటటువంటి వాటిని వెతుక్కొని మైనింగ్ చేసి సెల్ఫ్ రిలయన్స్ సాధించాలి. సో దీనివల్ల మనం చాలా ఇంపోర్ట్ బిల్ అంటే వేరే దేశాలకు ఇచ్చేటటువంటి దిగుమతులకు సంబంధించిన డబ్బుల్ని సేవ్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఎక్స్పెండిచరు ఇందులో 16,300 కోట్లు, అలాగే ఎక్స్పెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్ దీనికి సంబంధించి 18,000 కోట్లు పిఎస్యూస్ నుంచి ఎక్స్పెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. దీనికి ఖర్చు 16,000 కోట్లు అవుతుందని చెప్తున్నారు. అంటే ఇందులో ఫీచర్స్ ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే ప్రైవేట్ రంగ సంస్థల్ని మినరల్ అసెట్స్ అంటే ఈ ఖనిజాలు ఏవైతే క్రిటికల్ మినరల్స్ ఉంటాయో వాటిని ఎక్వైర్ చేసుకునేటట్టు, ఆ ప్రాంతాలను ఎక్వైర్ చేసుకుని మైనింగ్ చేసేటట్టుగా ప్రోత్సహిస్తారు. దీనివల్ల ఏమవుతుంది, మన దేశంలోనే సాధారణంగా ఈ క్రిటికల్ మినరల్స్ అనేటటువంటివి తీర ప్రాంతాలు, కోస్టల్ ఏరియాస్ దగ్గర ఎక్కువగా ఉంటాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే సముద్రం లోపల కూడా బెడ్ పైన మైనింగ్ అనేటటువంటిది కూడా చేస్తే అక్కడ ఎక్కువగా దొరుకుతుంటాయి, లైక్ మ్యాంగనీస్ నోడ్యూల్స్ ఇలాంటివి అనమాట. సో దీనికి సంబంధించి ఆఫ్ షోర్ ఏరియాస్లో ఈ ఎక్స్ప్లోరేషన్ చేయాలి. సో దీని ద్వారా వాల్యూ చైన్ని పెంచాలి, అలాగే మైనింగ్ యాక్టివిటీస్ని చేయాలి, ప్రాసెసింగ్స్ చేయాలి. సో దీని ద్వారా మనం క్రిటికల్ మినరల్స్ అనేటటువంటి వాటిని మన దేశంలోనే సొంతంగా అభివృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నం. సో దానికి ఎన్సీసీఎం మిషన్ అనేటటువంటిది వచ్చింది. దీనికి సంబంధించి ప్రైవేట్ కంపెనీలు కానీ లేదా ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఈ క్రిటికల్ మినరల్స్ని మైనింగ్ చేసేటటువంటి వాటికి ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తోంది. అంటే ఆర్థికంగా వాళ్ళకి కొంత ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. సో ముఖ్యంగా ఈ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి కోఆర్డినేషన్స్ గవర్నమెంట్తోని ప్రైవేట్ కంపెనీస్తోని కూడా ఆ మినిస్ట్రీస్ కోఆర్డినేషన్స్ అనేటటువంటివి చేస్తాయి. అలాగే మనకి క్రిటికల్ మినరల్స్ యాక్చువల్గా రా మెటీరియల్గా దొరుకుతుంది. అంటే ఇప్పుడు టంగ్స్టన్గా దొరకదు, వేరే దాంతో కలిసి ఉంటుంది. దాన్ని మనం ప్యూరిఫై అండ్ ప్రాసెసింగ్ చేయాలి. ఉదాహరణకు మీరు ఈ యురేనియం ఉందనుకోండి, చాలా ఎక్కువ యురేనియం నిల్వలు ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి దాన్ని ప్రాసెసింగ్ చేస్తే ఇంత యురేనియం వస్తుంది. సో కాబట్టి అలా ప్రాసెసింగ్ అనేటటువంటి చేయాలి. ఈ మినరల్ ప్రాసెసింగ్ ఉంటుంది. సో ఆ మినరల్ ప్రాసెసింగ్కి ప్రాసెసింగ్ పార్క్స్ తీసుకొస్తున్నారు. దానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అలాగే ఈ మినరల్స్ని ఒక చోట దాయడానికి, స్టాక్ పైలింగ్ చేయడానికి ప్రాంతాలని వీటిలన్నింటినీ తీసుకొస్తున్నారు అన్నమాట. దీనికి రెగ్యులేటరీ అప్రూవల్స్ కావాలి. సో ఈ రెగ్యులేటరీ అప్రూవల్స్ కూడా చాలా వేగంగా రెగ్యులేటరీ అప్రూవల్స్ ఇచ్చేటట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే అసలు ఎందుకు ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అంటే బేసికల్గా క్రిటికల్ మినరల్స్ అనేటటువంటివి ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ లాంటి చాలా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో బాగా ఉపయోగపడతాయి అన్నమాట. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో మన సోలార్ ప్యానల్స్, క్లీన్ ఎనర్జీకి సంబంధించి వాడుతున్నాం కదా, అందులో కూడా క్రిటికల్ మినరల్స్ చాలా ఉపయోగపడతాయి. సో కాబట్టి ఈ క్రిటికల్ మినరల్స్ అనేటటువంటి ఉంటే దీనివల్ల జీడిపి అనేటటువంటిది బాగా గ్రో అవుతుంది. దీంతోపాటుగా సప్లై చైన్ వల్నరబిలిటీస్ అంటే మన దేశంలోకి ఈ క్రిటికల్ మినరల్స్ అనేటటువంటివి వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి అనుకోండి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది. సో కాబట్టి ఈ సప్లై చైన్ వల్నరబిలిటీస్ వేరే దేశాల మీద మనం డిపెండ్ అవ్వడం అనేటటువంటి తగ్గిస్తుంది. సో దీనివల్ల మన దేశంలోనే బెటర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అనేవి చేసుకోవచ్చు. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి ఆఫ్రికా ఎనర్జీ సమ్మిట్. ఈ మధ్యకాలంలో ఇది తంజానియా అనేటటువంటి ప్రాంతంలో జరిగింది. ఇక్కడ బేసికల్గా 12 ఆఫ్రికా దేశాలు వాళ్ళకి సంబంధించినటువంటి నేషనల్ ఎనర్జీ కాంపాక్ట్స్ని ప్రవేశపెట్టాయి. అంటే ఇది ఈ ఆఫ్రికా ఎనర్జీ సమ్మిట్ అనేటటువంటిది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు తీసుకున్నటువంటి మిషన్ 300 అనే కాన్సెప్ట్లో భాగం. మిషన్ 300 అంటే ఏంటంటే ఎక్కువగా
ఎలక్ట్రిసిటీ విద్యుత్ లేనటువంటి యాక్సెసిబిలిటీ లేనటువంటి దేశాల్లో ఆఫ్రికా దేశాలే ఎక్కువగా ఉన్నాయి. అందులో 30 కోట్ల మందికి ఎలక్ట్రిసిటీ అందించాలనేటటువంటి లక్ష్యంతో వరల్డ్ బ్యాంక్ ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. అదే మిషన్ 300. సో ఈ మిషన్ 300 అనేటటువంటిది సబ్ సహారన్ ఆఫ్రికాలో 2030 కల్లా కనీసం 30 కోట్ల మందికి విద్యుత్ కనెక్షన్లు అందించాలి. చాలా దేశాలు ఎస్పెషల్లీ నైజీరియా, రవాండా, యుగాండా, కెన్యా, తంజానియా ఇలాంటి దేశాల్లో అసలు ఎలక్ట్రిసిటీయే ఉండదు. వాళ్ళు ఇప్పటికీ గుడ్డు దీపాలు అదివి పెట్టుకుని ఉంటారు, ముఖ్యంగా పల్లెటూర్లలో. అలాగే ఎనర్జీ యాక్సెస్ డెఫిసిట్ అనేది అంటే ఎక్కువగా ఈ విద్యుత్ వాడకం అనేటటువంటిది ఆఫ్రికాలో చాలా తక్కువగా ఉన్నది. సో దానికి సంబంధించి దాదాపుగా ఆఫ్రికాలో 60 కోట్ల మందికి అసలు విద్యుత్ కనెక్షన్స్ లేవు, ఉన్నా సరిగ్గా పనిచేయవు. 2 సబ్ సహారన్ ఆఫ్రికాలో ముఖ్యంగా ఆ సహారా డిజర్ట్కి చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో 80% ప్రపంచంలో ఎక్కడైతే అన్ఎలక్ట్రిఫైడ్ పాపులేషన్ అంటే అసలు విద్యుత్ కనెక్షన్స్ లేని జనాభా ఉందో అందులో 80% ఈ సబ్ సహారన్ ఆఫ్రికా ప్రాంతంలోనే ఉన్నారు. సో ఇక్కడ సోలార్ విద్యుత్ లాంటివి కనుక మనం పెట్టగలిగితే ఎలాగా ఎడారంటే ఎప్పుడు సోలార్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి సో బెటర్గా మనం వాళ్ళకి విద్యుత్తుని అందించినటువంటి వాళ్ళం అవుతాం. ముఖ్యంగా ఇందులో నైజీరియా ఈ సబ్ సహారన్ ఆఫ్రికాలోనే ఉంటుంది. నైజీరియాలో అత్యధికంగా ఈ విద్యుత్ లేనటువంటి వ్యక్తులు ఉన్నారట. సో ఇందులో మన క్రిటికల్ ఛాలెంజెస్ ఏమొస్తాయంటే ఈ దేశాలన్నీ కూడా అస్సలు అభివృద్ధి చెందకుండా బాగా వెనకబడినటువంటి దేశాలు, డబ్బులు అవి తక్కువగా ఉంటాయి. సో వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది చాలా అవుట్డేటెడ్గా ఉంది. సో కాబట్టి కొత్తగా మనం సోలార్ ప్యానెల్స్ కానీ జల విద్యుత్ ఎలాగా సాధ్యం కాదు, హైడ్రో ఎలక్ట్రిసిటీ. సో కాబట్టి థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ ఇట్లాంటివి బెటర్గా మనం చేసేటటువంటి ప్రయత్నాలు చేయాలి. అయితే దీనికి ఫండింగ్ అనేటటువంటిది లేదు. సో వరల్డ్ బ్యాంక్ నుంచి ఈ ఫండింగ్ లాంటివి ఇప్పించి సో బెటర్గా మనం వీళ్ళకి ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది అందించాలి. అయితే క్లీన్ కుకింగ్ ముఖ్యంగా వీళ్ళకి వంట చేరుక కోసం కూడా వీళ్ళు ఇప్పటికీ ఆ కట్టెల్ని ఆ పిడకలు ఇవే వాడుతున్నారనమాట. ముఖ్యంగా 80% మంది ఈ పిడకల మీదే బాగా డిపెండ్ అయి ఉంటారు, బయోమాస్ అనేటటువంటిది. సో దీనివల్ల చాలా ఇల్నెస్లు వస్తాయి, ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. సో దాని కారణంగా మనకి 7 లక్షల మంది ప్రీమెచ్యూర్ డెత్స్ అంటే పిల్లలు పుట్టకన్నానే చనిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి కేవలం పొల్యూషన్ కారణంగా. దీంతోపాటుగా నైజీరియా యాన్యువల్ ఇంక్రీజ్ సంవత్సరానికి 25% యాన్యువల్ ఇంక్రీజ్ క్లీన్ ఫ్యూయల్ అనేటటువంటిది ఇవ్వాలని అనుకుంటుంది, లైక్ ఎల్పిజి సిలిండర్స్కి సంబంధించి. అలాగే మొత్తం ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎల్పిజి సిలిండర్లు 2030 సంవత్సరం వరకు కూడా వాడేటటువంటి ప్రయత్నాలు చేస్తోంది. బట్ 2025లో కూడా ఇంకా క్లీన్ ఎనర్జీ లేకపోవడం వల్ల జనాలు చనిపోతున్నారంటే ఖచ్చితంగా అది మానవాళి తాలూకా లోపమే, తప్పిదమే. బట్ మిగతా దేశాలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆఫ్రికాలో ఎడ్యుకేషన్ ఇలాంటివి ఉండవు, టెర్రరిజం ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దాని కారణంగా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. సో కమిట్మెంట్స్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఆఫ్రికన్ ఎనర్జీ సమ్మిట్ నుంచి కమిట్మెంట్ ఏమొచ్చిందంటే ప్రతి కంట్రీ కూడా ఒక స్పెసిఫిక్ గోల్స్ పెట్టుకున్నారు. అంటే ఎప్పటి వరకు ఏమేం చేయాలి, 2030 వరకు ఏం చేయాలి, 2028 వరకు ఏం చేయాలి, ఇలా స్పెసిఫిక్ గోల్స్ పెట్టుకున్నారు. దానికి తగినటువంటి విధానాలు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా తంజానియా ఎలక్ట్రిక్ కనెక్టివిటీ అంటే విద్యుత్ కనెక్షన్లు 2030 కల్లా 75% చేయాలని అంటుంది. అలాగే క్లీన్ కుకింగ్ వంటకి సంబంధించి 2034కి 80% చేయాలని అనుకుంటుంది. ఇందులో రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేశారనమాట. దీంతోపాటు గ్లోబల్ గోల్స్ అంటే సాధారణంగా మీకు ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, నేను చాలాసార్లు యూట్యూబ్లో దీని మీద క్లాస్ చేశాను. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, ఈ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి ఇవి లింక్ చేశారు. ముఖ్యంగా గోల్ నెంబర్ 7 మనకు ఉంటుంది, యూనివర్సల్ యాక్సెస్ టు ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ రిలయబుల్ ఎనర్జీ. సో దీనికి కూడా లింక్ అయి ఉంటుంది. అలాగే ఎనర్జీ యాక్సెస్ ఎప్పుడైనా కూడా విద్యుత్ అనేటటువంటిది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ ప్రొడక్షన్ కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వీటికన్నా కూడా పోవర్టీ రిడక్షన్ అంటే వేగంగా పేదరికం తగ్గడానికి విద్యుత్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని నుంచి సో డెఫినెట్గా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ సెక్టర్. దీంతోపాటు జెండర్ ఈక్వాలిటీ అనేటటువంటిది కూడా వస్తుంది డెఫినెట్గా. సో కాబట్టి దీనికి సంబంధించే కొన్ని రోడ్ మ్యాప్స్ అనేటటువంటి వాటిని ఈ మొత్తం ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈ ఆఫ్రికన్ సమ్మిట్కి వచ్చినటువంటి దేశాలు రోడ్ మ్యాప్స్ని తీసుకొచ్చాయి. అది ఆఫ్రికన్ సమ్మిట్. ఇంక థర్డ్ వచ్చేసి గ్రీన్లాండ్లో చాలా కొత్తగా క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుల వల్ల కొన్ని ఎకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే వాతావరణానికి సంబంధించి కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అది కనుక చూస్తే కొన్ని ఫైండింగ్స్లో ఏం చెప్తున్నారంటే 2025లో ఒక స్టడీ వచ్చింది, ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. వీళ్ళు గ్రీన్లాండ్స్లో ఉన్నటువంటి సరస్సులు ఇప్పటి వరకు కూడా కార్బన్ ఉద్గారాలను లాక్కునేవి ఇప్పుడు కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తున్నాయని అంటున్నారు.
ఇది ఎలా సాధ్యం? సాధారణంగా మనకి ఈ సముద్రాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన అట్మాస్ఫియర్ వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ ఉద్గారాలు లాక్కుంటాయి. కానీ పర్మాఫ్రాస్ట్ ఏరియాస్ అని అంటాం, అంటే మంచు కప్పబడి ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ ఏమవుతుంది, ఈ మంచు కప్పబడి ఉన్నటువంటి ప్రాంతాలు కొన్ని మీటర్ల మేర మంచు పేరుకుంటుంది. అయితే వీటి కింద మంచు బాగా కప్పబడిపోయి ఉన్న దాని కింద కొన్ని వందల సంవత్సరాల క్రితం చాలా CO2, ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్, మీథేను ఇలాంటి గ్యాసెస్ అన్నీ కూడా దాని కింద కప్పబడిపోయి ఉన్నాయట. ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ఏమవుతుంది, ఈ మంచు అంతా కరుగుతుందా, కాబట్టి ఇందులో నుంచి వచ్చినటువంటి ఈ కార్బన్ ఉద్గారాలు పైకి వస్తున్నాయి. సో ఇది గ్లోబల్ వార్మింగ్కి ఇంకా ఎక్కువగా హెల్ప్ అయ్యి భూతాపం పెరిగేటటువంటి అవకాశం ఉందని ఈ స్టడీస్ చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో గ్రీన్లాండ్లో 350% కార్బన్ ఉద్గారాలు పెరిగాయట ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ కారణంగా. 2022లో వెస్ట్రన్ గ్రీన్లాండ్లో 7500కు పైగా సరస్సులు బ్రౌన్ కలర్లోకి మారిపోయాయట. ఇదే అక్కడ నుంచి కార్బన్ అనేటటువంటిది పైకి వస్తుంది పెర్మాఫ్రాస్ట్ నుంచి అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక కాన్సెప్ట్ చెప్పారు, అదేంటంటే అట్మాస్ఫిరిక్ రివర్స్. అంటే మనకున్నటువంటి వాతావరణంలో నదులు ఎట్లా ఉంటాయి అనేటి మీకు ఒక డౌట్ రావచ్చు. ఒకసారి మనం కనుక చూస్తే ఇలా ఉంటుంది అట్మాస్ఫిరిక్ రివర్స్ అనేటటువంటిది. అంటే చాలా నేరో బ్యాండ్లో, చాలా పొడుగ్గా, చాలా లెంగ్దీగా వామ్ మాయిస్ట్ ఎయిర్, అంటే తేమతో కలిసి ఉన్నటువంటి ఎయిర్ ఉంటుంది కదా, గాలి నార్మల్గా. సో ఈ మాయిశ్చర్ని పట్టుకెళ్ళేటటువంటి ఎయిర్ ఉంటుంది. ఇది కొన్ని ప్రాంతాల మీదుగా ఫ్లో అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ వేపర్ అనేటటువంటిది కూల్ అయ్యి టెంపరేచర్లో చాలా మార్పులు వస్తాయని చెప్తున్నారు. సో దీన్నే అట్మాస్ఫిరిక్ రివర్ అని అంటారు. అంటే మాయిశ్చర్ కంటెంట్ ఉన్నటువంటి ఎయిర్ ఒక నారో థిన్ బ్యాండ్లో ఫ్లో అవుతూ ఉంటే దీన్ని అట్మాస్ఫిరిక్ రివర్ అని అంటారు. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అని కనుక మీరు చూస్తే లాంగ్ నారో బ్యాండ్స్ ఆఫ్ మాయిశ్చర్, అంటే తేమ బాగా తక్కువ బ్యాండ్ విత్ ఉంటుంది, కాకపోతే చాలా ఎక్కువ లెంగ్త్ ఉంటుంది. అలాంటి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటిది ఏం చేస్తుంది, ఒక ప్రాంతం నుంచి వాటర్ వేపర్ని అవుట్ సైడ్ ద ట్రాపిక్స్, అంటే ట్రాపికల్ ఏరియాస్కి అవుట్ సైడ్ ఆ వాటర్ వేపర్ని తీసుకెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది మనకి, ఇది టిపికల్గా ఎక్కడ జరుగుతుందంటే జెట్ స్ట్రీమ్స్ బాగా దగ్గరకి, అంటే భూమికి బాగా పైకి కాకుండా కొంచెం కిందకి వచ్చేసేటటువంటి జెట్ స్ట్రీమ్స్ ముఖ్యంగా కోల్డ్ ఫ్రంట్ కన్నా పైన కనుక ఉంటే అప్పుడు ఎక్స్ట్రీమ్ ట్రాపికల్ సైక్లోన్స్ అవి ఏర్పడుతూ ఉంటాయి. సాధారణంగా ఫ్రంటోజెనిసిస్ అని అంటారు. ఈ ఫ్రంటోజెనిసిస్ ఇలాంటి వాటిల్లో ఈ సైక్లోన్స్ ఇవి ఏర్పడేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి చోట ఎక్కడైనా సరే లో లెవెల్ జెట్ స్ట్రీమ్స్ కోల్డ్ ఫ్రంట్ కన్నా ముందు కనుక ఉంటే సాధారణంగా ఈ అట్మాస్ఫిరిక్ రివర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇది ఎసెన్షియల్ రెయిన్ఫాల్ పట్టుకొస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఇది వర్షపాతాన్ని తీసుకొస్తుంది, ఎందుకంటే మాయిశ్చర్ మోసుకొస్తుంది, వెంటనే వర్షం కురిసేస్తుంది, థిన్ నారో బ్యాండ్స్లో వస్తుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది మనకి ఫ్లడ్డింగ్ అనేటటువంటిది వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే వరదలతో పాటుగా దీనివల్ల తర్వాత వేడి గాల్పులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది, హీట్ హజార్డ్స్. ఇక ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ ఇది అట్మాస్ఫిరిక్ రివర్ ఇలా వచ్చింది, ఈ కొండ ఎక్కగానే ఏమైంది మనకి వాటర్ వేపర్ కూల్ అయ్యి వర్షం పడిపోయింది. తర్వాత మీకు ఏమవుతుంది, ఇదంతా డ్రై ఎయిర్. సో దీనివల్ల హీట్ అనేటటువంటిది ఎక్కువ వస్తుంది. ఈ మధ్యకాలంలో కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ ఈ ప్రాంతాల్లో కార్చిచ్చు వచ్చింది. దీనికి కూడా ఇలాంటి వేడి గాల్పులే కారణము, డ్రై ఎయిర్ రావడం వల్లనే ఇది జరుగుతుంది అని చెప్తున్నారనమాట. సో కాబట్టి దీనికి సంబంధించి మనము అట్మాస్ఫిరిక్ రివర్స్ అనేటటువంటివి భారతదేశంలో కూడా 1985-2020 మధ్యలో 70% ఆఫ్ మేజర్ ఫ్లడ్స్, అతి ఎక్కువగా మన దేశంలో కూడా విపరీతమైన వరదలు రావడానికి ఇదే కారణం అని అంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్లో 2018లో కేరళ ఫ్లడ్స్లో కూడా ఈ అట్మాస్ఫిరిక్ రివర్స్ అనేటటువంటివి మన సముద్రాల మీద నుంచి వచ్చి వేగంగా వర్షం కురిసి మనం చూడండి కొన్నిసార్లు చెప్తూ ఉంటారు ఏంటది క్లౌడ్ బర్స్ట్ అని అంటాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అట్మాస్ఫిరిక్ రివర్స్ వల్ల జరుగుతుందని ఒక కొత్త ఫినామినాని చెప్తున్నారు. కొత్త ఫినామినా ఏం కాదు, పాతదే కొత్తగా చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరు చూస్తే ఈ మధ్య కాలంలో అట్మాస్ఫిరిక్ రివర్స్ అనేటటువంటివి 50 నుంచి 290% పెరుగుతున్నాయంట, ముఖ్యంగా గ్రీన్లాండ్, నార్త్ అమెరికా, ఈస్ట్ ఏషియా ఈ ప్రాంతాల్లో. అలాగే దీని తాలూకా ఇంపాక్ట్ అనేటటువంటిది అంటే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు, అట్మాస్ఫిరిక్ రివర్స్, దీని తాలూకా ఇంపాక్ట్ అనేటటువంటిది సౌత్ ఏషియన్ మాన్సూన్ అంటే మనదే నైరుతి ఋతుపవనాల మీద కూడా ఉంటుంది. దీనివల్ల ఇంటెన్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాయిశ్చర్, అంటే ఎక్కువ వర్షపాతం అనేటటువంటి నమోదు అవ్వచ్చు, కానీ అది ఒకేసారి వస్తుంది, దాని తర్వాత ఫ్లడ్స్ వస్తాయి, దాని తర్వాత డ్రై సీజన్ వస్తుంది. సో ఇది ఉండేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుంది. అలాగే ఇండియన్ ఓషన్ వార్మింగ్, దీంతో పాటుగా
ఓషన్స్ దగ్గర ఉన్న ఎక్కువ మాయిశ్చర్ బయటకు వచ్చింది అనుకోండి, మళ్ళా గ్లోబల్ వార్మింగ్ కారణంగా కొన్ని గాలుల కారణంగా సీ టెంపరేచర్స్ అంటే సముద్రంలో ఆ నీటి మట్టాలు ఎక్కువ వేడి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది, వేపర్ ప్రెషర్ డెఫిసిట్ అనేటటువంటిది వస్తుంది, వీపీడీ అని అంటారు. దీనివల్ల ఏమవుతుంది, ఇంకా అట్మాస్ఫిరిక్ రివర్స్ ఫామ్ అవుతాయి. సో అప్పుడు క్లైమేట్ చేంజ్ పూర్తి స్థాయిలో మారేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా పోల్వర్డ్ షిఫ్ట్స్ అంటే ఈ అట్మాస్ఫిరిక్ రివర్స్ అనేటటువంటివి ధ్రువ ప్రాంతాల వైపు 6 నుంచి 10 డిగ్రీల వరకు వెళ్తున్నాయంట. ఎందుకు, సీ సర్ఫేస్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి కాబట్టి. ఎక్కడైతే సముద్ర ఉపరితలాల్లో ఉన్నటువంటి టెంపరేచర్స్ పెరుగుతాయో అక్కడక్కడికి ఈ అట్మాస్ఫిరిక్ రివర్స్ వెళ్తాయి. ఇవి ధ్రువ ప్రాంతాలకు కూడా వెళ్ళాయి అనుకోండి, అక్కడ ఉన్న మంచును కూడా కరిగిస్తాయి. అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఓవరాల్గా మంచు అంతా కరిగితే మనం కూడా చచ్చిపోతాం. అలాగే లానినా ఇంపాక్ట్, దీంతో పాటుగా మనకి వాకర్ సర్క్యులేషన్ అని అంటాం. సో మీకు లానినా ఎల్నినో చెప్తారు. లానినా అనేటటువంటిది వస్తే భారత భూభాగం మీద ఎక్కువ వర్షాలు వస్తాయి. సో ట్రాపికల్ రైన్ఫాల్ బెల్ట్లో ఈ అట్మాస్ఫిరిక్ రివర్స్ అనేటటువంటివి పోల్వర్డ్ కూడా బాగా షిఫ్ట్ అవుతున్నాయి. సో దీనివల్ల కూడా మళ్ళీ పైన ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వర్షాలు అవి పెరిగేటటువంటి అవకాశం ఉంది క్లైమేట్ చేంజ్ వల్ల అని చెప్తున్నారు. సో అది 4th కాన్సెప్ట్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ రివర్స్. ఒకసారి మీరు ఒకసారి వీడియోని రివైండ్ చేసుకొని చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. వీలైతే దీనికి సంబంధించి ఒక వీడియో కూడా ఉంది నెట్లో, అట్మాస్ఫిరిక్ రివర్స్ యానిమేషన్ అని కొడితే మీకు వస్తుంది. యూ కెన్ సీ దాట్ ఆల్సో. అలాగే భాషిని ప్లాట్ఫామ్, ఇది చాలా ఈజీ అండి. నార్త్ ఈస్ట్ ఇండియాలో మొట్టమొదటిసారి త్రిపుర ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఏఐ డ్రివెన్ టెక్స్ట్ టు స్పీచ్ అంటే మీరు ఏదైనా టెక్స్ట్ రాస్తే అది స్పీచ్లోకి మారుస్తుంది. ఇలాంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ని తీసుకొచ్చారు. దాని పేరు భాషిని. డిజిటల్ ఇంక్లూజన్లో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది భారతదేశంలో వచ్చినటువంటి భాష అనేది ఉంది కదా, సో భాష ఇంటర్ఫేస్ అది భాషిని అయింది. ఇది బేసికల్గా ఏమవుతుందంటే భారతదేశంలో ఉన్న లాంగ్వేజ్ బ్యారియర్స్ అంటే ఒక భాష నుంచి మరొక భాషలోకి తర్జుమా చేసుకోవడంలో ఉన్న ఇబ్బందుల్ని ఇది స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది. సో ముఖ్యంగా స్పీకర్స్, డిఫరెంట్ లాంగ్వేజ్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా వేగంగా ఒక పర్టికులర్ టెక్స్ట్ని మరొక భాషలోకి మార్చుకునేటటువంటి అనుయోగ్యంగా ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి దీనివల్ల మనకి యూజ్ ఏంటి అని కనుక మీరు చూస్తే ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే డిజిటల్ సర్వీసెస్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజెస్లోని మనకి డిజిటల్ సర్వీసెస్ పెరుగుతాయి. సో దీనివల్ల ఇంగ్లీష్ రానటువంటి వ్యక్తులు, రీజనల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఇంటర్నెట్ సౌకర్యాలను పొందే అవకాశం ఉంటుంది. అలాగే వాయిస్ బేస్డ్ ఫంక్షన్స్ అనేటటువంటివి వస్తాయి. దీంతో పాటుగా మల్టీలింగ్వల్ కంటెంట్ అంటే ఒకే వ్యక్తి, ఇప్పుడు నేను ఉన్నాను, ఈ టెక్స్ట్ టు స్పీచ్ టు టెక్స్ట్ టు స్పీచ్ కనెక్ట్ చేస్తే ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను, ఇదే ఇంగ్లీష్లో వస్తుంది, ఇదే హిందీలో వస్తుంది, ఇదే అస్సామీలో వస్తుంది. ఇలా చేయొచ్చు. కింద ఒక బటన్ పెడతాం. అప్పుడు ఎట్లా, మీరు తెలుగు చూస్తున్నారు కాబట్టి కింద తెలుగు నొక్కుతారు, హిందీ చూసేవాడు హిందీ నొక్కుతాడు. సో ఇలా అన్ని భాషల్లోకి కూడా ఒకే వీడియోని తర్జుమా చేయొచ్చు. సో దీంతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేటటువంటి ఒక రీసోర్సెస్ని అందిస్తున్నారు. సో దీన్ని ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఇన్నోవేటర్స్ కూడా వాడుకోవచ్చు. సో దీనివల్ల ఎక్కువ కంటెంట్ని వివిధ భాషల్లో రిలీజ్ చేయడానికి వీలుంటుంది. దీంతో పాటుగా జూలై 2022 నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ అని ఒకటి తీసుకొచ్చారు. నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ ఇది ఏం చేస్తుందంటే 22 భాషల్లోకి, భారతదేశంలోనే 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, రీజనల్ లాంగ్వేజెస్, వీటిలోకి ఏ రకమైన కంటెంట్ అయినా కూడా తర్జుమా చేస్తుంది. సో ఇదొకటి ఉంది. సో దీన్ని డిజిటల్ ఇండియా భాషిని డివిజన్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడు. సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ వీళ్ళు దీన్ని కంపెనీగా రిజిస్టర్ కూడా చేశారు. దీనికి సంబంధించి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ రెండింటిలోని కూడా ఈ భాషిని యాప్ అనేటటువంటిది మనకు దొరుకుతుంది. అలాగే ఇది క్రౌడ్ సోర్సింగ్ ఇనిషియేటివ్ అంటే భాషాధాన్ అనేటటువంటి ఒక సెక్షన్ పెట్టారు. ఇక్కడ మనలాంటి ఇండివిజువల్స్ కూడా ఈ లాంగ్వేజ్ రీసోర్సెస్కి సంబంధించి కొంత కాంట్రిబ్యూషన్స్ అనేటటువంటివి ఇవ్వచ్చు. ఈవెన్ పెట్టుబడులు కూడా జనాల నుంచి సేకరించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అది భాషిని యాప్కి సంబంధించి డెఫినెట్గా క్వశ్చన్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్, ఎస్పెషల్లీ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే లాస్ట్ టాపిక్ ఫర్ టుడే, 6 నగరాలలో మాన్యువల్ స్కావెంజింగ్ని బ్యాన్ చేసింది సుప్రీంకోర్టు. వెరీ ఇన్హ్యూమన్ ఎక్సర్సైజ్ ఇన్ 21st century. ఎందుకు అంటే మనం ఈ మురికి అది ఏదైతే ఉంటుందో దాన్ని మనుషులు చేతులతో వ్యర్థాలను తీయడం అనేటటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ముఖ్యంగా డ్రైనేజ్ క్లీన్ చేసేవాళ్ళు నిజంగా వాళ్ళు దేవుళ్ళతో సమానం. ఎందుకంటే మనం ఇబ్బంది పడకూడదని పాపం వాళ్ళు డ్రైనేజ్ని
ఆ శరీరంతో క్లీన్ చేస్తారు. మనకి ఏదైనా చిన్న బురద కాలికి తగిలితేనే అబ్బో పెద్ద హడావిడి అసలు. అట్లాంటిది ఆ డ్రైనేజ్లో బాత్రూమ్స్ నుంచి వచ్చేటటువంటి ఆ గట్టరు ఇవన్నీ కూడా వాళ్ళు మాన్యువల్గా క్లీన్ చేయడం అనేటటువంటిది వెరీ ఇన్హ్యూమన్ ఎక్సర్సైజ్ ఫర్ ఎ కంట్రీ లైక్ ఇండియా. యూనో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి మన దేశంలో అట్లీస్ట్ వాళ్ళకి కొన్ని గేర్స్ ఏవైనా పనిముట్లు అనేటటువంటివి ఇచ్చి హ్యూమన్స్ అసలు టచ్ చేయకుండా ఆ డ్రైనేజ్ని క్లీన్ చేసేటటువంటి పరిస్థితులు రావాలంటుంది సుప్రీంకోర్టు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో మాన్యువల్ స్కావెంజింగ్ని ఆపాలి అని చెప్పి ఒక ఎఫిడవిట్ వచ్చింది. ఈ కేసు పేరు కూడా డాక్టర్ బలరామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 సుప్రీంకోర్టు ఆ విధంగానే డైరెక్ట్ చేసింది. అసలు మాన్యువల్ స్కావెంజింగ్ అంటే క్లీనింగ్, క్యారీయింగ్, హ్యాండ్లింగ్ హ్యూమన్ ఎక్స్క్రీటా, ముఖ్యంగా డ్రై లాట్రిన్స్ అని ఉంటాయి, అంటే అక్కడ నీళ్లు దొరకదు. సో అక్కడ హ్యూమన్ ఎక్స్క్రీటా మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని విత్ బేర్ హ్యాండ్స్ క్లీన్ చేస్తూ ఉంటారు. సో ఇది చాలా ఇన్హ్యూమన్ ఎక్సర్సైజ్. ఇది ఎప్పుడో పూర్వకాలం ఉండేది, ఇప్పుడు తీసేయాలి దీన్ని ఆబ్వియస్గా. సో దీనికి సంబంధించి అసలు ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ ప్రొహిబిషన్ యాక్ట్ 1993లోనే వచ్చింది, కానీ చాలా చోట్ల ఇది బ్యాన్ అవ్వట్లేదు. ముఖ్యంగా పూర్ సీవేజ్ సిస్టమ్స్ ఉండడం మన దగ్గర, అలాగే వాళ్ళకి వేరే ఒక జాబ్స్ లేకపోవడం, ఈ కారణంగానే ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అనేటటువంటి ప్రాబ్లం ఉంది. ముఖ్యంగా మన దేశంలో మాన్యువల్ స్కావెంజింగ్ 775 జిల్లాలకు గాను 456 జిల్లాల్లో మాన్యువల్ స్కావెంజింగ్ లేదు 2025 ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం. కానీ ఇంకా చాలా జిల్లాల్లో దాదాపుగా ఒక 300 జిల్లాల్లో ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అనేటటువంటిది ఉంది. దీన్ని బ్యాన్ చేయాలి. ముఖ్యంగా ఇది ఎందుకు అంటే డెఫినెట్గా ఇది మనిషి తాలూకా గౌరవాన్ని తగ్గిస్తుంది, అలాగే వర్కర్స్కి కూడా చాలా హెల్త్ హ్యాజర్డ్స్ వస్తాయి, అంతే కదా. డ్రైనేజ్ వాటర్ ప్రతిరోజు ఉంటే ఎంతో కొంత లోపలికి వెళ్తుంది కదా. సో విచ్ ఈస్ ఆబ్వియస్లీ ఇట్స్ డేంజరస్ ఫర్ హెల్త్. దీంతో పాటుగా మోస్ట్లీ దళిత్ కమ్యూనిటీసే ఈ యొక్క పనిని చేస్తున్నాయి. దానివల్ల వాళ్ళు ఇంకా సొసైటీలో సెగ్రిగేషన్కి గురవుతున్నారు. సో ఈ రకమైనటువంటి వాతావరణం మన దేశానికి మంచిది కాదు. కాబట్టి ముందు దేశంలో అసలు డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలి. ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తే ఆటోమేటిక్గా మాన్యువల్ స్కావెంజింగ్ ఆగిపోతుంది. బట్ ఇష్యూ ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థను పట్టించుకునే నాదులే లేరు, ఎందుకంటే ఎవరికి ఈ డ్రైనేజ్ వ్యవస్థ గురించి ఏం అవసరం లేదు. అలాగే దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా దేశాల్లో వీటికి రోబోట్స్ని వాడుతున్నారు. సో రోబోట్స్ని వాడచ్చు, వాటికి ఎలాగ వాసన ఉండదు కదా. సో వీ కెన్ యూటిలైజ్ దెమ్. అలాగే లా ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్గా చట్టాలను మనం తీసుకురావాలి, కానీ జనాల సౌలభ్యం కోసం మన జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ వల్ల మాన్యువల్ స్కావెంజింగ్ చేపిస్తారు, అదొక ప్రాబ్లం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా శానిటేషన్ సిస్టమ్స్ని, ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థని దేశవ్యాప్తంగా మనము మార్చాల్సినటువంటి అవసరం ఉంది, ముఖ్యంగా ప్రధానమైనటువంటి నగరాల్లో. దీనికి సంబంధించి కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా మాన్యువల్ స్కావెంజింగ్ అడ్డొస్తాయి యాక్చువల్గా. అదేంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, అలాగే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ, ఈ 3 ఆర్టికల్ 14, 17, 21 మాన్యువల్ స్కావెంజింగ్ని అసలు ఎక్స్క్లూజివ్గా కాన్స్టిట్యూషనే బ్యాన్ చేసినట్టు. దీంతో పాటుగా దీనికి సంబంధించి చట్టాలు కూడా ఉన్నాయి. 2013లో మాన్యువల్ స్కావెంజింగ్ అండ్ రిహాబిలిటేషన్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాం, అలాగే నమస్తే స్కీమ్ ఒకటి తీసుకొచ్చాం. అదేంటంటే మాన్యువల్ స్కావెంజింగ్ సంబంధించిన వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పనిముట్లు ఇవ్వాలి, మెకనైజేషన్ చేయాలి. సో ఈ రకంగా మనము మాన్యువల్ స్కావెంజింగ్ని ఎలా అయినా సరే ఈ దేశంలో అంతం చేయాలి. ఇది చేయాలి అంటే డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడాలి. సో ఇవి ద టాపిక్స్ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్. ఈరోజు న్యూస్ పేపర్స్, పిఐబిలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫర్ ద ఎగ్జామ్. ఇష్యూస్ తీసుకోవాలంటే ఇంకా తీసుకోవచ్చు, బట్ విచ్ ఎవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ నేను అవి మాత్రమే చెప్తాను. ఎనీథింగ్ విచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్ మ్యాక్సిమం 99% మన ఛానల్లో రాదు. సో ఓన్లీ కంటెంట్, నథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.